హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. ఒకసారి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇవాళ లెవెల్స్ గురించి ఒకసారి చూద్దామండి. అది నిఫ్టీ 50 గురించి చెప్తున్నాం ఏమండి. బ్లూ డే ఆఫ్ మీద ఇవాళ కొంచెం గ్యాప్ అప్ అయిందండి. బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే మేబీ డే అనుకున్నాం, కానీ కాలేదు. ఇక్కడ R1 దగ్గర నుంచే ప్రైస్ రివర్స్ అయింది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, R1, S1, వీక్లీ పైవోట్, మంత్లీ పైవోట్ అండ్ సిపిఆర్. ఈ విధంగా సిపిఆర్ లేకపోతే ప్రీవియస్ డే హై, ఇది కూడా రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. ఇది ప్రీవియస్ డేలో ఇది కూడా సపోర్ట్ గా పనిచేస్తుంది. ఈ విధంగా వాటి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలండి. ఇది నిన్న మనం ఏదైతే డెడ్ లైన్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి వచ్చి రివర్స్ అయిందండి. అంటే ఫస్ట్ ర్యాలీ, తర్వాత డ్రాప్, మళ్ళీ కొంచెం లాస్ట్ లో రికవరీ చేసే ప్రయత్నం చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ తీసుకుంది. కాకపోతే ఇది ప్రీవియస్ డే హైని కొంచెం క్రాస్ చేసిందండి. సెన్సెక్స్ కూడా అంతేనండి. R1 దగ్గర నుంచి కొంచెం సెన్సెక్స్ నిఫ్టీ 50 సేమ్ ఉంటాయండి. ఇవి కొంచెం అబ్నార్మల్ ఉంటాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ ఇవి రెండు మాత్రం. అందుకోసమే ఎప్పుడైనా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా స్టాక్ మార్కెట్ గురించి ఫస్ట్ నిఫ్టీ, సెన్సెక్స్ గురించే మాట్లాడతారండి. ఎందుకంటే అవి ప్రాపర్గా ఉంటాయి, లెవెల్స్ కానీ ప్రైస్ మూవ్మెంట్ మూవ్ కానీ. ఇది కూడా చూడండి, R2 సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే బ్యాంక్ ఎక్స్ కూడా కొంచెం R2 నిఫ్టీ 50 సెన్సెక్స్ R1 దగ్గర నుంచే, కానీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ R2 దగ్గర నుంచి రివర్స్ అయినాయి. ప్రైస్ రివర్స్ అయ్యి మళ్ళీ ర్యాలీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓకేనా, ఇవైతే పెద్దగా వర్కౌట్ అయినట్టు ఏం లేవండి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఎవరైతే R1 చూసారో అక్కడ వరకే వాళ్ళు ఇక్కడ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది కాబట్టి బై చేసుకుంటారు. ఈ R1 ఉన్నది కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడ్డోళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. 2 క్యాండిల్ దొరికినట్టే. బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి. డే ఆఫ్ మీదనే క్లోజ్ అయింది, మేబీ డే హై పెద్ద క్యాండిల్ దొరికిందండి. బ్యాంక్ నిఫ్టీ ఓకే అండి. సెన్సెక్స్ కూడా అంతే. R1 దగ్గర జాగ్రత్త పడ్డోళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. లేకపోతే ఇక్కడ నుంచి చూడండి, మేబీ డే హై రెండు అందులోనే ఉన్నాయి, రెడ్ అండ్ బ్లూ. బ్యాంక్ ఎక్స్ కూడా అంతేనండి. ఈ R2 దగ్గర రివర్సల్. ఇవాళ నేను లెవెల్స్ షేర్ చేయలేదండి, కాకపోతే ఒక కాల్ ఇచ్చిందండి. నేను వాళ్ళ పర్సనల్ పని ఉండడం వల్ల నేను 115 కేమో వచ్చాను. కాల్ ఎప్పుడు ఇచ్చానండి నేను చూడండి, 48,400 కాల్ బై చేసుకోమన్నాను. 960 దగ్గర 130కి ఇచ్చానండి కాల్. స్టాప్ లాస్ 930 పెట్టమన్నాను. టార్గెట్ 1006 అన్నాను. 133కి నేను ఎగ్జిట్ అయిపోయానండి. 132 అండ్ టార్గెట్ 1006. టార్గెట్ డన్ ఎప్పుడైందండి? 2కి అయింది. కొంచెం హాఫ్ అన్ అవర్ అయిందండి టార్గెట్ డన్ కావడానికి. కాకపోతే అప్పుడు మళ్ళీ నాకు పని పడడం వల్ల నేను బయటకు వెళ్ళానండి. బయటకు వెళ్తూ ఏం చెప్పానంటే, ఇఫ్ ఎనీబడి టేక్ రిస్క్ దెన్ గో విత్ ట్రయల్ స్టాప్ లాస్ అని చెప్పి, ఎంత టార్గెట్ 1060, టార్గెట్ 1092 అన్నానండి. మళ్ళీ నేను పని పూర్తి చేసుకొని వచ్చేసరికి అది ఎంత వెళ్ళింది తెలుసా అండి? 1243 వరకు వెళ్ళిందండి. అంటే ఎంత అండి? కాల్ ఇచ్చిన దగ్గర నుంచి 1243 మైనస్ 960 దగ్గర తీసుకోమన్నాం. 283 పాయింట్స్ దొరికినాయండి. ఇంటూ 50 ఎంత అండి? 4,245 రూపాయలు. అంత ప్రాఫిట్ ఒకవేళ ట్రయల్ స్టాప్ లాస్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా అండి? ఈ విధంగా కాల్స్ ఇస్తానండి. అందుకోసమే నా టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో బాగుంది, రెండిట్లో నేను నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఓకేనా అండి? ఈ విధంగా లెవెల్స్ పెడతాను చూడండి అప్పుడప్పుడు. లేకపోతే ఈ విధంగా చార్ట్ పెడతాను, చార్ట్ ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక మనం రేపటి లెవెల్స్ చూద్దాం. రేపు బుధవారం కదండి, రేపటి మార్కెట్ గురించి మాట్లాడు. రేపు ఏం తెలుసా అండి,
23,200 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,100 కాల్ బై చేసుకోండి. మన స్క్రీన్ షాట్ కొట్టుకున్నట్టు కొట్టుకోండి. 23,200 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి. 23,100 కాల్ బై చేసుకోండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 పుట్ బై చేసుకోండి. ఇది నిఫ్టీ 50ది, బ్యాంక్ నిఫ్టీ చెప్తా. 48,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,300 క్యాండిల్ కాల్ బై చేయండి. 48,300 కాల్. 48,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 49,200 పుట్ బై చేసుకోండి. 76,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 76,200 కాల్ బై చేయండి. 76,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేయండి. ఇది సెన్సెక్స్ అండి. బ్యాంక్ ఎక్స్ చెప్తాను వినండి. బ్యాంక్ ఎక్స్ 55,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 54,700 కాల్ బై చేయండి. 55,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,900 పుట్ బై చేసుకోండి. ఇవ్వండి. వాటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. ప్రీమియం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ వీడియో పాజ్ చేసి కూడా రాసుకోండి లెవెల్స్, లేకుండా స్క్రీన్ షాట్ కొట్టుకోండి. 23,000 నిఫ్టీ 50ది 23,100 కాల్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 186 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే మనం బై చేసుకుంటాం. బై చేసుకున్న తర్వాత టార్గెట్ 230 చూస్తాం. మధ్యన ఏమన్నా రెసిస్టెన్స్ అవి ఉంటే జాగ్రత్త చూడండి. ఇండెక్స్ చార్ట్ తోటి కోఆర్డినేట్ చేసుకోండి. ఇది ప్రీమియం చార్ట్ సంబంధించిన లెవెల్స్ అండి. ఓకేనా? 23,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 115 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 160. ఇది నిఫ్టీ 50 అండి. బ్యాంక్ నిఫ్టీకి రండి. 48,300 కాల్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 1210 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1450 టార్గెట్ పెట్టుకోండి. 49,200 పుట్ కనుక బై చేయాలనుకుంటే 760 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. అప్పుడు బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత టార్గెట్ 960 అని. సెన్సెక్స్ చూడండి. 76,200 కాల్ బై చేయాలనుకుంటే 920 మీద క్లోజ్ అవ్వాలండి క్యాండిల్. అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 1000, ఎక్కువ లేదండి, 80 పాయింట్స్ ఉంది. 76,800 పుట్ బై చేయాలనుకుంటే 590 మీద క్లోజ్ అవ్వనివ్వండి. 590 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 750. బ్యాంక్ ఎక్స్ కాల్ లేదండి, పుట్ చెప్తాను. 55,900 పుట్ బై చేయాలనుకుంటే 820 మీద బై చేయండి. టార్గెట్ 1000 అండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఓకేనా? మార్కెట్ అయితే మూమెంట్ అంత పెద్ద లేదండి. ఇది ఇలానే ఉంటది. చూద్దాం. మనకి మార్కెట్ ని ఏమన్నా ఆ మార్కెట్ మీద ఆశలు ఏమన్నా ఉండాలంటే ఖచ్చితంగా అది ఈ 24,000 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. 24,200 అవసరం లేదు. 24,000 మీద క్లోజ్ అయినా చాలు. ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయినా చాలండి. మనం మార్కెట్ ను బుల్లిష్ చూడొచ్చు. అప్పటి వరకు అయితే ఈ లెవెల్ వరకు చూసుకోండి. బిట్వీన్ 23,340 23,000 అంటే ఈ 350 పాయింట్ల రేంజ్ లోనే మార్కెట్ ఉంటుంది. దాని మధ్యనే చూసుకోండి. ఓకేనా? ఇదండి. కొంచెం స్టాప్ లాస్లు అయితే స్ట్రిక్ట్ పెట్టుకోండి. నిఫ్టీ 50 అయితే 7 పాయింట్స్ దొరుకుతుందండి. బ్యాంక్ నిఫ్టీ అయితే 35 పాయింట్స్, సెన్సెక్స్ అయితే 25 పాయింట్స్, బ్యాంక్ ఎక్స్ అయితే 35 పాయింట్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఉన్న బ్యాంక్ ఎక్స్ 35 పాయింట్స్ దొరుకుతాయండి. ఒక సెన్సెక్స్ మాత్రం ఇంతకుముందు 50 దొరికేది, ఇప్పుడు 25 దొరుకుతుంది. ఇది నేను 500 లాస్ తోటి చెప్తున్నానండి. ఒకవేళ మీరు 1000 లాస్ కూడా మేము బేర్ చేస్తాం, మేము ఓర్చుకుంటామంటే మీకు ఇంకా స్టాప్ లాస్ ఎక్కువ దొరుకుతుంది. డబుల్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే డబుల్ దొరుకుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు 1000 నిఫ్టీ 15 మినహాయించి ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో నేను 1000 వరకు నేను లాస్ని నేను ఫేస్ చేయగలుగుతానంటే 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. అదే పెద్దగా దొరుకుతుంది. అదే సెన్సెక్స్ అయితే 50 పాయింట్స్, బ్యాంక్ ఎక్స్ అయితే కూడా సేమ్ 70 పాయింట్స్ దొరుకుతుంది. చూడండి. ఈ విధంగా చూసుకొని జాగ్రత్తగా ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏమైనా లెవెల్స్ ఉంటే నేను ఈ విధంగా టెలిగ్రామ్లో నేను పెడతానండి. సో నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా,
యాడ్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయినా సరే కామెంట్ బాక్స్లో అయినా సరే యాడ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలిస్తే నేను క్లియర్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా? ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.